పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా, హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. ఆడించెదవు బొమ్మలాటవాడును బోలె సర్వచరాచర జంతువులను, కనుకట్టుగట్టెదు గారడీడును బోలె మిథ్యా ప్రపంచంబు తథ్యముగను, వేర్వేరదోతువు వేషధారియు బోలె బహువిధ దేవతా భద్రకళల, తెలివి మాన్పుదువు జక్కులవాని చందాన ప్రజల సంపద్రంగ వల్లి చేర్చి, ఇట్టివే కద నీ విద్యలెన్ని అయినన్ ఇంకనేమిట ఘనుడవో ఎరుగరాదు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి, నీవు ఎలాంటి వాడివని చెప్పేది? జంగమ స్థావరాత్మకమైన జీవరాశినంతటినీ తోలుబొమ్మలాడించేవాడు ఎలా ఆడిస్తాడో అలా ఆడిస్తావు. కనికట్టు విద్యను ప్రదర్శించే గారడీ వాని వలె ఈ మాయా ప్రపంచాన్ని నిజమని భ్రమించేలాగా చేస్తావు. పగటి వేషగాని వలె బహువిధములైన దైవాంశములలో దర్శనమిస్తావు. టక్కుటమార విద్యలు ప్రదర్శించే జక్కుల వాని వలె జనాన్ని సంపద అనే ముగ్గులోనికి ఆకర్షించి వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తావు. నాకు తెలిసినంతలో నీ వైఖరి అంతా ఇలాంటిదే. మరి ఇంకా ఏ ఏ విద్యల్లో మేటివో తెలియరాదు సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. కూరిమినల తంతెగొట్టు సన్యాసితో ముచ్చటించెదవేమి పుణ్యమూర్తి, సాటిగా వెలిగొండ వీటి జంగము చెల్మి పచరింతు వేనాటి బాంధవుండు, వెలిపాప పాన్పుపై వేడ్కతో పవళింతు వది ఏమి భోగి భోగాంతరంబు, పొరుగిన్లకే ప్రొద్దు పోరాదలచునింతి పాయకుండెదవేమి భాగ్యలక్ష్మి, మంచి సహవాసములు గల్గెనించి చూడా నీకే తగును అట్టివారితో నెనరు నిరప, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి, నీవు ఎల్లప్పుడూ వీణ వాయించుకుంటూ తిరిగే నారదునితో మంతనాలాడుతావు. అతడేమంత పుణ్యశాలి అంటావు? నీకు చెలికాడు ఆ శివయ్య. అతగాడు నీకు ఏనాటి చుట్టమయ్యా? నీకు శయ్య ఆదిశేషుడు. అది అంత సుఖంగా ఉంటుందా? నీ వైభవానికి అదేనా తగింది? ఒక్కచోట కాలు నిలువదు గదా నీ భార్య లక్ష్మీదేవికి. అయితేనేమి, ఎల్లప్పుడూ ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు. ఆహా, మహా గొప్ప సహవాసాలయ్యా నీవి. నీ భాగ్యమే భాగ్యం. అలాంటి వారితో స్నేహం అబ్బాలంటే మాటల? నీకు మాత్రమే సాధ్యమవుతుందయ్యా వారితో అంత సఖ్యంగా ఉండడం.
మరొకరి వల్ల అవుతుందా? ఈ విషయంలో నీకు నీవే సాటి. నిన్ను చూస్తే నాకేమిటి, చాలామందికి అసూయ అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి. అఖిల పోషకుడవన్నాఖ్య మాత్రమే కాని కర్తవు నీవే, భోక్తవును నీవే. అక్షరుండవను ప్రఖ్యాతి మాత్రమే కాని చర్చింపవేరొండు సాక్షిగలడే. సుగుణాబ్ధివని నిన్ను స్తుతియునర్చుటే కాని నిర్గుణుండెవ్వడు నీకు మించ. విశ్వాత్ముడవటంచు వినుతించుటయే కాని చొచ్చి నిన్నెవ్వడు చూచినాడు. వినికిడియగాని నిన్ను నీ విశ్వములను మొదలెరుంగుదురే నిజంబునకు చెప్పుమా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగిన వాడా, దయా స్వభావం కలిగిన వాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, అందరూ నిన్ను సమస్తాన్ని పోషించేవాడివని అంటూ ఉంటారు. కానీ నిజం ఆలోచిస్తే సృష్టి నీదే, అనుభవము నీదే. నిన్ను అందరూ శాశ్వతుడవు, నాశనము లేనివాడవు అంటూ ఉంటారు. కానీ దానికి సాక్షి ఎవడట? అలాగే సుగుణాల పుట్ట అంటూ ఉంటారు. కానీ నిన్ను మించిన నిర్గుణుడు మరొకరెవరయ్యా? అన్నింటా నీవేనని విశ్వాత్ముడవని చెబుతూ ఉంటారు. కానీ దానిని శోధించి నిగ్గు తేల్చిన వాడెవడయ్యా? ఇదంతా వట్టి వదంతి, వారు వీరు అనుకోవడం అనగా వినడం తప్ప నిన్ను గాని నీ సృష్టి అయిన ఈ బ్రహ్మాండం యొక్క పుట్టుక ఎక్కడా ఎప్పుడు అనేది అలా అనేవారికి తెలుసునంటావా? నిజమేదో నీవే చెప్పు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. ఒక గుణంబున నీవే సకల ప్రపంచంబు కల్పించితివ భూత కల్పనముగా. వేరొక గుణముచే విశ్వ ప్రాణ రక్షణంబునరింతు అక్షయముగా. మరియొండు గుణముచే మండలంబులు గూడ చెరిపివేయుదువు నిశేషముగను. నిర్గుణంబున నీవే నిరవకాశంబుగా పట్టకయుందువు బయలు మెరిసి. గుణమొకటిగాదు తెలిసిన గుణము లేదు, చేరి నినుగొల్వరాదు వచింపరాదు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, ఒక గుణమున ఉన్నప్పుడు ఇంతకు పూర్వమెన్నడూ ఇలాంటిది మరొకటి ఎక్కడా లేదన్న విధంగా ఈ సకల ప్రపంచాన్ని నీవే సృష్టించావు. మరో బుద్ధి ఆవేశించినప్పుడు ఈ విశ్వాన్ని, విశ్వంలోని సమస్త భూతరాశిని పోషిస్తావు. ఇంకొక గుణముతో మొత్తాన్నంతటినీ ఏమీ ఆనవాలు లేకుండా నాశనం చేస్తావు. ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అంతటా నీవే నిండి ఉండి కూడా ఏమీ సంబంధం లేనట్లు, ఏది అంటనట్లు రూపు కడతావు. ఈ అన్ని పోకడలు, అన్ని గుణాలు నీవే అని అనుకుంటూ ఉంటామా? కానీ అన్నింటినీ సమాలోచన చేసుకొని నిదానంగా ఆలోచిస్తే అసలు ఏ గుణము నీకున్నట్లు తోచదు. కావున నిన్ను ఆరాధించడం కానీ నిన్ను ప్రస్తుతించడం కానీ అనవసరమయ్యా. ఎందుకంటావా? ఏ రూపున పూజించాలి, ఏమని సన్నుతించాలి, ఏమైనా తెలిస్తే కదా. అంతా అయోమయం, ఏమీ తెలియరాకుండా ఉంది కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. జీవిని జీవి భక్షింపజేసితి వింతె కొని పెట్టినావే చేతనులకెల్లా. చేసినంత భుజింప చేసిన వింతె కాకెక్కువలెవ్వరికిచ్చినావు. కర్మసూత్రంబున గట్టి త్రిప్పెదవుగా కిచ్చనొక్కని పోవనిచ్చినావే. వెసపృదక్ ప్రకృతుల వేరు పెట్టితివిగా కందరికి ఐకమత్యమిడినావే. తెలిసే నీ రక్షకత్వంబు దేవదేవా, వేరే గతి లేక నిన్ను సేవింపవలసే. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, ఒక జీవికి మరొక జీవి ఆహారం అయ్యేటట్లు చేశావు. అంతే తప్ప నీ స్వంత సొమ్ముతో ఈ జీవులకు ఏమైనా కొనిపెట్టావా?
లేదు కదా. ఎవడు ఎంత కష్టం చేస్తే దానికి సమమైన ఫలితమే అనుభవానికి వచ్చేటట్లు చేశావు తప్ప ఎక్కువేమైనా ఇచ్చావా? లేదే. కర్మబంధానికి కట్టిపడేసి దాని ప్రకారమే జీవిత యాత్ర సాగేటట్లు చేశావు తప్ప వారినేమైనా స్వేచ్ఛగా వారి మానాన వారిని ఉండనిచ్చావా? లేదు కదా. ఎవరికి వారికి వేరువేరు బుద్ధులను ప్రసాదించి వారిలో వారికి ఐకమత్యం లేకుండా చేశావు. ఆహా, నీవెలాంటి రక్షకుడవో, నీ సంరక్షణ ఏపాటిదో బాగా తెలిసి వచ్చింది లేవయ్యా. మా కర్మ కాకపోతే అన్నీ తెలిసి అంతా తెలిసి మరి వేరే గతి లేక తిరిగి తిరిగి నీ దగ్గరికే చేరాల్సి వచ్చింది, నిన్నే సేవించాల్సి వచ్చింది. ఏమిటంటావు ఇదంతా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.